హాయ్ గైస్, వెల్కమ్. ఎక్కువ శాతం ఆక్సిజన్ అనేది సముద్రాల నుంచి తయారవుతుంది. అవును, చెట్ల నుంచి 28% వరకు ఆక్సిజన్ అనేది తయారైతే కేవలం సముద్రాల నుంచే 80% వరకు ఆక్సిజన్ అనేది తయారవుతుంది. ఎందుకు అంటే సముద్రంలో ఉన్న కొన్ని సూక్ష్మ జీవులు, ఆల్గే, ఇంకొన్ని జీవులు అనేవి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ని క్రియేట్ చేస్తాయి. 1980లలో భారతదేశం బంగ్లాదేశ్ సమీపంలో ఉన్న అడవుల్లో నివసించే గ్రామస్తులకి తల వెనుక ధరించుకోవడానికి ప్లాస్టిక్ మాస్కులు ఇచ్చేవాళ్ళు. అంటే ఈ ప్లేస్ లో ధరించుకోవడానికి ప్లాస్టిక్ మాస్కులు ఇచ్చేవాళ్ళు. ఇదంతా ఆ గ్రామస్తులని పులుల దాడి నుంచి తప్పించుకోవడానికి. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను ఆ మాస్క్ పెట్టుకుంటే ఒకవేళ పులి నా వెనకాల నుంచి వస్తే నేను ఆ పులిని చూడను, నేను ఇటు చూస్తా. కానీ ఆ పులి నా మాస్క్ ను చూసి తనని ఎవరో గమనిస్తున్నారు అని భయపడి ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి అటు నుంచి అటే వెళ్ళిపోతుంది. సో ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అయింది. పులుల్ని మోసం చేయటం వల్ల ఆ గ్రామస్తుల మీద పుల్ల దాడి అనేది కొంచెం తగ్గింది. బిగ్ గ్రిప్ అనే ఒక భావన ఉంది. ఏంటంటే ఇప్పుడు నా చేతిలో ఒక బెలూన్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు నా చేతిలో ఒక బెలూన్ ఉంది. ఈ బెలూన్ నేను ఊదితే అది ఉబ్బుతుంది. అలాగే అంటే ఈ బెలూన్ లిమిట్ ఉన్నంత వరకు నేను ఊదాలి. లిమిట్ క్రాస్ చేసి నేను ఆ బెలూన్ ఊదితే ఖచ్చితంగా అది పేలిపోతుంది. అలాగే యూనివర్స్ అనేది క్షణ క్షణానికి కాంతి వేగంతో ఒక బెలూన్ లా విస్తరిస్తుంది. సో ఈ విస్తరించడం అనేది పదార్థం అణువులుగా, అణువులు పరమాణువులుగా, పరమాణులు అయాన్లుగా, అయాన్లు ఇంకేదో ఎనర్జీగా విడిపోయి చివరికి ఈ విశ్వం అనేది విస్ఫోటనం చెందుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీన్ని బిగ్ గ్రిప్ అంటారు. అగ్ని పర్వతాల దగ్గర ఉన్న చెట్లు అనేవి చాలా పచ్చగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సైంటిస్టులు ఈ పచ్చదనాన్ని ఉపయోగించి అగ్ని పర్వతం పేలక ముందే ముందస్తు హెచ్చరికలు ఇవ్వగలము అని భావిస్తున్నారు. ఎందుకంటే అగ్ని పర్వతం పేలే కొన్ని రోజులకు ముందే కార్బన్ డైఆక్సైడ్ ఇంకొన్ని వాయువులను రిలీజ్ చేస్తుంది. దాని వల్ల అగ్ని పర్వతం చుట్టుపక్కల ఉన్న చెట్లు అనేవి ఆ కార్బన్ డైఆక్సైడ్ ని పుష్కలంగా ఉపయోగించి చాలా పచ్చగా మారుతాయి. ఈ పచ్చదనాన్ని అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ తో శాస్త్రవేత్తలు గమనించి ఒక అంచనాకి వస్తారు. మనందరికీ తెలుసు, మొక్కలు అనేవి కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. కానీ అవి ఆహారాన్ని తయారు చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో ఫ్లోరోసెన్స్ అనే ఒక కాంతిని రిలీజ్ చేస్తాయి. అవి మన కంటికి కనిపించవు, కానీ అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ కి ఈ కాంతి అనేది కనిపిస్తుంది. శాటిలైట్ లో ఈ కాంతిని ఆధారంగా చేసుకుని అక్కడున్న మొక్కలు, చెట్ల యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకుంటాయి. చాలా వరకు అందరూ నాన్ స్టిక్ లో వాడుతున్నారు, కానీ నాన్ స్టిక్ లో వాడటం వల్ల ఒక ప్రమాదం ఉంది. నాన్ స్టిక్ కి ఒక పొర అనేది ఉంటుంది. సో మనం ఏదైనా అట్టేసినా ఏవేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ నాన్ స్టిక్ కి ఒక పొర అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ పొర దెబ్బతింటుందో అంటే చిన్న గీత పడినా దాదాపు 9,000 మైక్రో ప్లాస్టిక్ కణాలు అనేవి మన బాడీలోకి వెళ్తాయి. ఆ ఉపరితలం ఏదైతే ఉందో అంటే ఆ పొర అనేది ఏదైతే ఉందో అది ఇంకా దెబ్బతింటే ఇంకా లక్షల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు అనేవి మన బాడీలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలు అనేవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.